మిగతా దాంట్లోకి వెళితే మరొక్క 10 రోజుల్లో 10 సంవత్సరాల ఉమ్మడి బంధం, అంతకుముందు దాదాపుగా 40 ఏళ్ల పైచిలకు బంధం అనుకుంటా. ఈ బంధం అంతా కూడా తెగిపోయేలాంటి పరిస్థితి కొద్ది రోజుల్లో రాబోతుంది. అంటే ఉమ్మడి రాజధాని నుంచి హైదరాబాద్ నుంచి విడిపోయేలాంటి పరిస్థితి ఆంధ్ర ప్రజలకి వస్తుంది. ఈ 10 ఏళ్లలో సరే ఏం సాధించారు? ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ మాట్లాడుకొని ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ముందుకు వెళ్ళడం కానీ, లేదంటే ఈ రెండు రాష్ట్రాలకి ఏదైనా సాధన విషయంలో ఇద్దరు ఢిల్లీలో యుద్ధం చేయడం కానీ, కలిసికట్టుగా ఉండడం కానీ ఆ దాఖలాలు అయితే పెద్దగా జరగలేదు. బట్ అవునన్నా కాదన్నా ఆ ఎమోషన్స్ ప్రజల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ ఎమోషన్స్ నేపథ్యంలో ఇప్పుడు ఎలా చూడాలి? త్వరలో మీరు ఇక్కడ కూడా సంబరాలు జరగబోతున్నట్టు ఉన్నాయి కదా, ఆవిర్భావ దినోత్సవ సంబరాలు, ఇది ఎలా ఉంటాయి? పిఎఫ్ఎల్ తెలుగు వారి బంధం చెరిగిపోనిది అంటున్నారు. రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన పెద్దగా జరిగింది ఏం లేదు, నష్టం ఏం కాలేదు. ఎప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వ పోరాటం ఈనాటిది కాదు, 60 ఏళ్ళు 70 ఏళ్ల పోరాటం. అంతకు ముందు చూసుకుంటే ములికినే బంధం చూసుకుంటే ఎప్పుడు మీరు అన్న 10 ఏళ్ల బంధం తెగిపోతుంది అనేది నేను పెద్దగా నమ్మడం లేదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల రాజధాని అనేది ఉన్నదని ఇంకా మన మీడియా కూడా నమ్మబలుగుతుంది. నేనేమంటున్నాను, విభజన చట్టం చదివిన వాడిని న్యాయవాదికి చెప్తున్నానమ్మా. విభజన చట్టంలో ఏముందంటే 10 ఏళ్ల లోపు 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధాని ఉంచుకోవచ్చు. ఈ లోపు ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళు రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మన రాజధానికి శంకుస్థాపన మోడీ గారితో కేసీఆర్ గారు కూడా వెళ్ళారు కదా, చేసిన నాడే తర్వాత రాజధాని మార్చి తాత్కాలిక ఎప్పుడైతే రాజధాని మార్చారో ఆనాడే పాలనాపరమైన బంధం తెగిపోయింది వరకు చెప్పాలి. కావాలని ఉంచుకున్నారు అంతే. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొన్ని భవనాలు ఆల్రెడీ సెక్రటరీ కూలగొట్టే నాటికే మరి బంధం ఉన్నట్టు సెక్రటరీ కూలగొట్టలేదు కదా, సెక్రటరీ అట్లా చాలా భవనాలు స్వాధీనం చేసుకున్నారు. 1-2 భవనాలు ఇంకా ఉన్నాయి వాళ్ళ స్వాధీనంలో, అవి తీసేసుకోమని జూన్ 2 తీసేసుకోమని రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఈ 10 ఏళ్ళ గ్యారంటీ ఇదే ఉన్నది. చాలా మంది ఇప్పుడు ఒక తప్పుడు సంకేతం, 10 ఏళ్ళ రాజధాని మాది ఇక్కడే హైదరాబాదే ఉంది, దీన్ని ఇంకా కొనసాగించాలి అంటే కూడా కొందరు రాజకీయ నాయకులు మాట్లాడారు. రాజకీయ నాయకులు కాదండి, వైసీపీ మంత్రులే మాట్లాడారు. రాజకీయ నాయకులు మంత్రులు ఉండవల్ల కుమార్ లాంటి వాడు కాంగ్రెస్ నేత వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే రాజధాని మార్చుకున్నారు. ఇది వెసులుబాటు కోసం 10 ఏళ్ళు కంపల్సరీ ఉన్నారని ఎక్కడ చెప్పలేదు. విభజన చట్టంలో 10 ఏళ్ల లోపు అంటే 10 ఏళ్ల వరకు ఎప్పుడు మీకు సెటిల్ చేసేసుకోండి, రాజధాని లేని రాష్ట్రం అయింది కనుక చేసుకోమన్నారు. అది అయిపోయింది. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు. ఎక్కడ అన్నది వాళ్ళకి నిర్ణయం చేసుకుంటారు. ఇక్కడ నేనేమన్నదంటే ఏదైతే మీరు అన్న బంధం తెగిపోయినా తెలుగు జాతి మనది, వెలుగు జాతి మనది అని రాసిన శ్రీనారాయణ రెడ్డి గారే రెండుగా వెలుగు జాతి మనది అని ఆయన బతికినప్పుడు రాసిండు కదా. నిండుగా వెలుగు జాతి రెండుగా వెలుగు జాతి మనది. అందుకనే ఇప్పుడు విభజన అనేది కేవలం రాజకీయంగా ఒక భౌగోళికంగా ఒక గీత పెట్టుకోవడమే, కానీ ఎంతకని ఏం లేదు. ప్రజలు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు మనో సంబంధాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున మనకు మన ఏ రకమైన బంధుత్వాలు ఉన్నాయి. కాకపోతే ఎంతైనా విభజించబడిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన సోదరులైనా సరే ఎవరైనా బయటికి వెళ్ళిన వాళ్ళకి రూపాయి ఎక్కువే ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ అవునన్నా కాదన్నా అప్పులతో మొదలైంది, బయటికి వెళ్ళింది, రాజధాని లేని రాష్ట్రంగా ఉంది, అనేక రకాల ఇబ్బందులు. ఈ 5 ఏళ్లలో కూడా 3 రాజధానులు అని ఒక రకంగా రాయి మీద రాయి అన్ని రకాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థితి అయితే తెలంగాణతో పోల్చుకుంటే ఏమాత్రం బాగాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారే చాలాసార్లు చెప్పారు, ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు వచ్చేలాంటి దీని స్థితికి పడిపోయింది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా లేకుండే. అన్ని రకాలు అన్ని వైపులా అన్ని దశ తెలంగాణతో ఈక్వల్గానే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో ఎలా ఉంటుందంటారు అనేది చూడాలి. సరే, దాని అంశంలోకి వెళదామండి. దానికంటే ముందుగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి రేవంత్ రెడ్డి గారు అటు సోనియా గాంధీ గారిని పిలిచారు. ఈ తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆయన ఓపెన్ గా చెప్తూ ఉంటారు, తెలంగాణ తల్లి సోనియమ్మ, ఆవిడ ఇవ్వడం వల్లే ఈరోజు ఇన్ని పదవులు ఇంతమంది అనుభవిస్తున్నారు అనేది. అలాగే కేసీఆర్ గారిని కూడా పిలిచారు. మరి ఎటు కేసీఆర్ గారు వచ్చే అవకాశాలు ఉంటాయి, సోనియా గాంధీ గారు అంటే వస్తారు. ఎందుకంటే ఈ ఇన్ని సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఏ ఆవిర్భావ దినోత్సవానికి ఆవిడకి పిలుపు లేదు, ఆవిడ వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆవిడ వస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ గారు వెళతారంటారా? కేసీఆర్ గారు ఓ రకంగా చెప్పి మొండి పట్టుదల మనిషి. నిజంగా చెప్పాలంటే 2 ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాన్ని దెబ్బతీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టమైంది. మొన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి గెలవలేదు. కేసీఆర్ గారు ఆ పార్టీ
ఓడింది. మిగతా అన్ని ఫ్యాక్టర్స్ పక్కన పెట్టి అభివృద్ధి విషయంలో పెద్దగా ప్రజలకు ఏం ఇబ్బంది లేదు. పార్టీ కేసీఆర్ గారు అహంకారం, ఆ పార్టీ అహంకారంతో ఓడిండ్రు. కేసీఆర్ గారు ఓడింది అంటున్నారు కానీ ఇవి నేను గెలిచినట్లేదు. ఎందుకంటే దానివల్ల ఇటు ఓట్లు పడ్డాయి ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్న సోనియా గాంధీని పిలవడంలో ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ అధికారిక కార్యక్రమాల్లో ఎట్లా ఉండాలి, అనధికారిక కార్యక్రమాలు ఎట్లా ఉండాలి కొన్ని రూల్స్ ఉన్నాయి, ప్రోటోకాల్ ఉన్నది. లక్ష్మి గారు అంటే ప్రోటోకాల్ ఏంది, అధికారిక కార్యక్రమాల్లో ఏ హోదాలో ఆమెను పిలుస్తున్నాడు. మనందరికి కూడా ఎవ్వరికి కూడా సోనియా గాంధీ పట్ల గౌరవం లేకలేదు. ఆనాడే తెలంగాణ వచ్చిన కొత్తలోనే కేసీఆర్ గారు తన కుటుంబ సమేతంగా వెళ్లి దాని నమస్కారం పెట్టి వాళ్ళకు కుటుంబ సభ్యులందరూ మా పాదాభివందనం చేసినంత పని చేసింది కదా ఆమెకు. ఎక్కడ స్ట్రాటజీ దెబ్బతిన్నదంటే ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోవడం వల్ల ఆమె నష్టం. ఉదాహరణకు 2009లో మొదలు ప్రకటించిన డిసెంబర్ 9న ప్రకటించిన దాన్ని కంటిన్యూ అవుతే 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుండే ఆనాడు కదా. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆటోమేటిక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుండే, ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి ఎవరో వస్తారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు దాని పద్ధతి వేరుగా ఉంటుండే. అంటే స్వయంకృత అపరాధంతో ఆనాడు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోవడం వల్ల ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు సోనియా గాంధీని బలిదేవత అన్నారు. ఇవాళ మన తెలంగాణ దేవత అంటున్నాడు, మాట మార్చాడు. కానీ నేనేమంటున్నా ఆనాడున్న ఆయన పరిస్థితుల్లో అది కరెక్ట్. ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, రాష్ట్రాన్ని విభజించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే ఆయన అదే మాట్లాడిండు. కానీ బలిదేవత అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్నాడు, ఇంకా పిసిసి ప్రెసిడెంట్ ఆయనే, అట్లా టీసీ ప్రెసిడెంట్ ఆయనే, దాంతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఆయనే. కనుక పిలవడంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పెద్ద సదస్సు పెట్టి జూన్ 2 నాడు మనకు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటే సోనియా గాంధీ చేస్తే ఎవరు వస్తారు. కానీ సోనియా గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారు అనేది ఆనాడు కేసీఆర్ గారు కలిసి వచ్చారు కదా అని ఒక వాదన వినిపిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు తన కుటుంబ సమేతంగా కలిసినప్పుడు ఆమె సోనియా గాంధీ గారు UPA 2 కి చైర్పర్సన్. UPA 2 ప్రధానమంత్రిగా ఉన్న ఆ మొత్తం ప్రభుత్వానికి అఫీషియల్ గా కేబినెట్ హోదాతోని ఆమె చైర్పర్సన్ గా ఉన్నారు. అంటే ఆ కూటమికి చైర్పర్సన్. కనుక అప్పుడు అఫీషియల్ గా కలవడం వేరు. అంటే